బాలుడైన యేసుక్రీస్తు జ్ఞానముతో నిండి ఎదగడం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. బాలుడైన యేసుక్రీస్తు జ్ఞానము నిండుకొని ఎదిగి బలం పొందుకొని ఉంటాడు. తండ్రి అయిన దేవుని దయ ఆయన మీద ఎప్పుడూ ఉంటుంది. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము యెరూషలేముకు వెళ్తారు. ఆయనకు 12 సంవత్సరములు ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించడానికి వారు యెరూషలేముకు వెళ్తారు. ఆ పండుగ అయిపోయిన తర్వాత బాలుడైన యేసుక్రీస్తు యెరూషలేములోనే ఉండిపోతాడు. ఆయన తల్లిదండ్రులకు ఆ సంగతి తెలీదు. ఆయన జనసమూహంలో ఉన్నాడని అనుకొని వారు ప్రయాణం అయిపోయి ముందుకు వెళ్ళిపోతారు. తమ బంధువుల్లోనూ తెలిసిన వారు ఆయన వెతుకుతుంటారు. ఆయన కనపడకుండా ఉన్నప్పుడు ఆయన వెదుకుచూ తిరిగి యెరూషలేముకు వస్తారు. 3 దినములైన పోయిన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకిస్తూ వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండగా వారు ఆయనను చూస్తారు. బాలుడైన యేసుక్రీస్తు మాటలు విన్నవారందరూ ఆయన జ్ఞానమునకు అసలు మాట సమాధానం చెప్పలేక ఆశ్చర్యపోయి ఉంటారు. ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఆయన తల్లి, ఎందుకు ఇలాగ చేశావు? ఇదిగో నీ తండ్రి నేను చాలా వెదికాము, నీ కోసం చాలా బాధపడ్డామని చెప్తుంది. ఆయన వారితో ఇలా చెప్తాడు, మీరెందుకు నన్ను వెదుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలీదా అని వారితో చెప్తారు. ఆ తరువాత ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి అక్కడ వారికి లోబడి ఉంటారు. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకొని ఉంటుంది. యేసుప్రభు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉంటారు. బాలుడైన యేసుప్రభు జ్ఞానం అధికమని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాగే ఆయన దేవుడైనప్పటికీ తన తల్లిదండ్రులకు లోబడి బ్రతికి ఉండడం ఇక్కడ మనం చూడవచ్చు. దేవుడు ఈ లోకానికి వచ్చాక మనకి ఎన్నో విషయాలు నేర్పించారు. ఎన్నో విషయాల్లో తగ్గింపు గుణాన్ని నేర్పించారు. తాను దేవుడైనప్పటికీ మరియా యోసేపులకు తను ఎంతో గౌరవించాడు. ఎంతగానో తగ్గించుకొని వారికి లోబడి బ్రతికి జీవించారు. ఈరోజు మనం దేవుని యొద్ద నుండి ఈ విషయాన్ని తెలుసుకోవాలి.